వికారాబాద్ జిల్లాలో బీసీల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ఇతర రాష్ట్రాల బీసీ నాయకులు, మేధావులతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు। బీసీల హక్కుల సాధనకై ఈ నెల 12వ తేదీన ఇందిరా పార్కులో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు కవిత। బీసీల మహిళలకు సంబంధించినటువంటి కోటా లేదు అనే అంశం మీద కూడా మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడం జరిగింది। మరి ఆనాడు ఆ పోరాటం అంటే ఎప్పుడైతే బీసీలకు ప్రత్యేకంగా రాజకీయంగా రిజర్వేషన్లు అమలవుతాయో అప్పుడే మహిళా బిల్లులో కూడా బీసీ కోటా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఆనాడు చెప్తే ఆ తదనంతరం బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది। అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి ఈ ఎన్నికల జనరల్ ఎలక్షన్ కన్నా ముందే బీసీ మేధావులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం। ఎందుకంటే మా అన్న వాళ్ళు చాలా మంది అన్నారు 42% మనకెందుకు, మేము ఎక్కువ ఉన్నామన్నారు। ఎక్కువ ఉన్నామో తక్కువ ఉన్నామో ఎట తెలవాలి, లెక్కనైతే పెట్టాలి। సో అందుకే ఇమీడియట్ డిమాండ్ ఏం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అంటే తక్షణమే బీసీ కుల జనగణన చేయండి, చేసి 42% ఏదైతే మీ రిజర్వేషన్ వస్తామన్నారో అది ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అనేటటువంటిది ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తాం।